ఈరోజు మీ జాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే మీ జీవితంలో జరుగుతున్న చాలా సంఘటనలకి నిజమైన కారణం మీకే అర్థమవుతుందండి. ఎందుకంటే రాహు అనేది సాధారణ గ్రహం కాదు. ఇది ఒక మాయ, మోహం, ఆకర్షణ, అదేవిధంగా ఆకస్మికమైన మార్పుల రాజు అంటారు. మీకు ఎందుకు కొంత విషయాలపై అదుపులేని కోరికలు వస్తూ ఉన్నాయి? ఎందుకు కొన్ని సంబంధాలు ఆకస్మికంగా మొదలై అదే వేగంగా ముగుస్తున్నాయి? ఎందుకు విదేశీ అవకాశాలు లేదా విచిత్రమైన అనుభవాలు మీ జీవితంలోకి వస్తున్నాయి? ఈ వీడియోలో రాహు 12 భావాల్లో ఉన్నప్పుడు మీ జీవితం ఎలా మారుతుంది, అలాగే కొందరికి పనిచేసే ఒక శక్తివంతమైన పరిహారం ఏమిటి అన్నది పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. రాహు గురించి వేద జ్యోతిష్యంలో ఇలా చెప్పారండి. రాహు చాలా ముఖ్యమైన గ్రహం. ఇది ఒక మాయ, మోహం, కర్మ, విదేశీ విషయాలు సూచిస్తుంది. జాతకంలో రాహు ఎక్కడ ఉంటాడో అక్కడ మనిషికి ఒక రకమైన అయోమయం మరియు బలమైన కోరికలను కలిగిస్తుంది. రాహు ఎక్కడున్నా దానికి సమసప్తకం అంటే ఎదురుగా 7వ స్థానంలో కేతు ఉంటారు. అందుకే రాహు కేతు ఎప్పుడు 1, 7 అంటే అక్షంపై యాక్సిస్లో ఉంటాయండి. రాహు కోసం అందరికీ పనికొచ్చే ఒక సాధారణ పరిహారం ఉందండి. పబ్లిక్ ప్లేసెస్లో, ప్రజా స్థలాల్లో పనిచేసే స్వీపర్లు, టాయిలెట్ క్లీనర్లు, ఉదాహరణకి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు ఇలాంటి చోట ఉన్న వారికి సాధ్యమైనంతగా డబ్బుతో సహాయం చేయటం లేదా మంచి టిప్ ఇవ్వటం, ఇది కూడా బెస్ట్, సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మరి విషయానికి వస్తే మీ యొక్క జాతకంలో రాహు కనుక 1వ భావంలో ఉన్నప్పుడు కేతు 7వ భావంలో ఉంటారు. రాహు లగ్నంలో ఉన్నప్పుడు మీ జీవిత లక్ష్యం ఏమిటంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగటం. ఇలాంటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుందండి. వారి ఆరా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇతరులు సహజంగానే వారి వైపు ఆకర్షితులవుతారు. వీరు ప్రశంసలు చాలా ఇష్టపడతారు. తమను గుర్తించాలని కోరుకుంటారు. రూపంలో చూస్తే కొంచెం విదేశీ లుక్ లేదా భిన్నమైన స్టైల్ కనిపిస్తుందండి. కేతు 7వ స్థానం లేదా 7వ భావంలో ఉండటం వల్ల భార్య లేదా భర్త భావోద్వేగంగా కొంచెం దూరంగా ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికంగా డిటాచ్డ్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వివాహంలో పెద్ద మార్పులు లేదా వేరవటం ద్వారా ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మరి రెమెడీస్ ఏంటి అయ్యానంటే 1, 7 కాంబినేషన్లో ఉన్నప్పుడు నీలం లేదా బ్లాక్ కలర్ టోపీ, నల్ల టోపీలు అసలు వాడకూడదు. దుర్గాదేవిని భక్తితో పూజించడం, గుడ్డివారికి అందులకు మీ స్థాయికి తగినట్టుగా సహాయం చేయటం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. రాహు 2వ భావంలో ఉంటే లగ్నం నుండి కేతు 8వ భావంలో ఉంటారు. సో రాహు 2వ భావంలో ఉన్నప్పుడు సంపద, కుటుంబం, మాట ఇవి చాలా ముఖ్యంగా మారతాయండి. ఇలాంటి వ్యక్తులు మాటలతో ఇతరులను బాగా ప్రభావితం చేస్తారు.